న్యూయార్క్ చెందిన వాల్టర్ హంట్ 1849లో పినీస్ ని కనిపెట్టారు. ఇప్పటికీ మార్పు చెందని పురాతనమైన అమూల్యమైన వస్తువు ఏదైనా ఉందంటే అది పినీస్ అనే చెప్పుకోవాలి. పినీస్ ను దాదాపు 2000 సంవత్సరాల క్రితం రోమన్లు మొదటగా ఉపయోగించారు. అప్పట్లో వీటిని ఫైబులే అని పిలిచేవారు. ఇవి బట్టలు కుట్టడానికి బాగా ఉపయోగపడేవి. 1849లో వాల్టర్ హంట్ అనే అమెరికన్ ఆవిష్కర్త సేఫ్టీ పిన్ ను రూపొందించాడు. దీని డిజైన్ వల్ల గాయం కాకుండా సులభంగా ఉపయోగించుకున్నారు. 1970లో ఫంక్ ఫ్యాషన్ లో సేఫ్టీ పిన్నిస్ ని ఒక స్టైల్ స్టేట్మెంట్ గా మార్చారు. బట్టలు, జాకెట్లపై అలంకరణగా దీన్ని వాడేవారు. పిన్నిస్ కేవలం బట్టలు కుట్టడానికే కాదు, ఫస్ట్ ఎయిడ్ లో, ఆభరణాల తయారీలో అండ్ డిఐవి క్రాఫ్ట్ లో కూడా ఉపయోగపడతాయి. సాధారణంగా పిన్నిస్ స్టీల్ తో తయారవుతాయి, కానీ బంగారం, వెండి, ప్లాస్టిక్ తో కూడా తయారు చేశారు. ముఖ్యంగా ప్యాషనెట్ ఆభరణాల కోసం దీన్ని వాడుకునేవారు. కొన్ని సంస్కృతుల్లో పిన్నిస్ ను రక్షణ సంకేతంగా భావిస్తారు. ఉదాహరణగా కొన్ని ప్రాంతాల్లో దుష్ట శక్తుల నుండి రక్షించడానికి బిడ్డల బట్టలకు పిన్నిస్ కుట్టేవారు. ఇప్పుడు మ్యాగ్నెటిక్ పిన్నిస్, స్వీయ లాకింగ్ పిన్నిస్ లాంటి న్యూ డిజైన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పిన్నిస్ ని ఇంకా అనేక రకాలుగా వాడుతున్నారు. ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్న పిన్నిస్ కి ఇప్పటికీ ఆదరణ తగ్గకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. పిన్నిస్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.